నేనైతే ఆఫీస్కి వచ్చినాను అనమాట. సో అందరూ లైక్ వెళ్ళిపోయాను వచ్చాను. సో మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయినారు. సో నేను ఒక్కడే వర్క్ చేసుకుంటా ఉన్నా. సో బ్లాక్ కాఫీ తాగుతున్నాను అనమాట. లైక్ బ్లాక్ టీ తాగుతా ఉన్నా. సో ఇక్కడ టీవీ అయితే ఉండింది. సో లైక్ ఒక అతను అయితే లైక్ టీవీ చూస్తూ ఉన్నాడు. సంథింగ్ మూవీ అనమాట, కన్నడ మూవీ చూస్తూ ఉన్నాడు. మనకేం కన్నడ కంప్లీట్గా అయితే రాదు, కానీ కొంచెం అర్థమవుతుంది. సో ఈ కొత్త మైక్ కొన్నా కదా, ఎట్లా ఉంది ఆడియో? సో లైక్ ఐ మీన్ సో నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా అని నాకైతే తెలియదు. మరి ఎట్లా వస్తుంది ఏంటో అయితే నాకు తెలియదు. సో నేను ఈ వీడియో అయిన తర్వాత అసలు చూసుకుంటే నాకు అర్థమవుతుంది. సో బ్లాక్ టీ అయితే చాలా బాగుంది, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఒకటి ఏమంటే కాఫీ నాకు ఫేవరెట్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ టీ, ఈ రెండు నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో లాస్ట్ టైం కూడా ఇక్కడ గుర్తుందా మీరు? లైక్ లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ ఇది వీడియో తీసిన కదా, బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే బ్యాక్గ్రౌండ్. అది లైక్ ఎన్నింటికి వచ్చా అంటే ఇప్పుడు లైక్ నేను 7కి స్టార్ట్ అయినా. సో బెంగళూరు ట్రాఫిక్ వల్ల లైక్ నాకు 1.5 అవర్ టైం పట్టింది అనమాట. సో ఇక్కడ రీచ్ అవ్వడానికి లైక్ 1 అవర్ ఐ గెస్. సో ఇప్పుడు కానీ ఇక్కడ ఒక 4 అవర్స్ అయితే 4-5 అవర్స్ అయితే మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. 5-6 అవర్స్ ఈజీగా ఉండాలి. ఒక 5 అవర్స్ అలా ఉంటాయి ఈరోజు అయితే, ఎక్కువ సేపు ఉండను. సో 5 అవర్స్ ఉండి వెళ్ళిపోతాను అనమాట. కానీ ఏమంటే నా పాత కంపెనీ అయితే ఏమందంటే నాకు ఒక అంటే ఇక్కడ ఏమంటే లైక్ నాకు ఇక్కడ అంతకుముందు నేను ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేసిన. సేమ్ అదే కంపెనీ లో నాకు అది అదే టెక్ పార్క్లో నాకు వేరే కంపెనీలో వచ్చింది ఆఫర్. సో నా కంపెనీ ఏమంటే ఆ ఫ్లోర్లోనే లేదు అసలు. సో వీళ్ళు చూసుకుంటే లైక్ ఏమంటే ఆ ఫ్లోరే ఎంటైర్ ఫ్లోరే మొత్తం ఖాళీగా ఉందన్నమాట. సో అయితే లైక్ నాకైతే ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి, అవి స్ట్రైక్ అవుతూ ఉన్నాయి. లైక్ ఎలా అంటే లైక్ కొంచెం అనిపిస్తూ ఉండేది, గుర్తొస్తూ ఉంటుంది. ఈవెన్ మిస్ అవుతూ ఉన్నా. సో కంపెనీనే లేదంటే కొంచెం ఎట్లా ఉందంటే లైక్ కొంచెం చాలా చాలా అసలు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట. ఎలా ఉందంటే లైక్ ఐ లాస్ సంథింగ్ అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే. సో లైక్ అందరూ డిన్నర్ చేసే టైంలో అయితే నేను కాఫీ లైక్ టీ తాగుతూ ఉన్నాను అనమాట. సో అది వింత వింత ఏమంటే కట్టుబాట్లు, ఏదో డైలాగ్ ఉంటుంది కదా, అలా అలాగా అన్ని వింత వింత కట్టుబాట్లు అన్నట్టు. అంతే బేసిక్గా లైక్ మీరే జడ్జ్ చేయండి. సో ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆడియో క్వాలిటీ, అంతకుముందు ఎట్లా వచ్చేది మన ఛానల్లో? సో మీరే జడ్జ్ చేసి కామెంట్ చేసి పెట్టండి. సో నాకైతే ఇదైతే చాలా ఈజీ అనిపిస్తూ ఉంది. మిగతా ఏమంటే మిగతా రెండు మైక్స్ ఉన్నా కదా, రెండు మైక్స్ ఏమంటే లైక్ చాలా కష్టమైపోయింది మెయింటైన్ చేయాలంటే. ఇట్స్ లైక్ పెయిన్ ఇన్ ద యాస్ అనమాట, చాలా కష్టమైపోయేది లైక్ బయటికి వెళ్ళేటప్పుడు మెయింటైన్ చేయాలంటే. సో అవి వర్క్ అవ్వని దాంట్లో లైక్ రూమ్లో లైక్ ఫ్లాట్లో లైక్ యూజ్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, బయటకు వచ్చినప్పుడు ఏమంటే లైక్ అవుట్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం సో అదైతే టోటల్గా పెయిన్ ఇన్ ద యాస్, మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట. డిజిటెక్ వైడ్ మైక్ అయితే లైక్ సో చాలా 5 మీటర్స్ వైర్, అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. పైగా లైక్ మొత్తం అసలు దాంతో వీడియో చేసిన నేను, అసలు వాయిస్ అసలు క్లారిటీ లేదు అసలు, నచ్చలేదు. మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఈవెన్ అంతకుముందు ఈవెన్ కే కే నేను మైక్ తీసుకున్నా, అది కూడా లైక్ బయటకు వచ్చినప్పుడు అయితే అసలు మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోయింది నాకు. అందుకే లైక్ ఇవన్నీ ఎందుకు నాకు, ఎందుకు ఎంత టార్చర్ అని చెప్పి సో నేను అందుకే ఈ మైక్ తీసుకున్నాను అనమాట. ఓకే కొంచెం కొంచెం 2600 అంటే కొంచెం లైక్ ఈవెన్ నా ఛానల్ కూడా ఇంకా మానిటైజ్ అవ్వలేదు కదా. సో కొంచెం నాకు
ఇది కొంచెం ఎక్కువే అన్నట్టు అనిపించింది నాకైతే. సో అది అంతే ఇంకా. దట్స్ ఇట్.